నిర్మల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో రసభాస జరిగింది. అవినీతిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిర్మల్ మున్సిపాలిటీ నిలుస్తుందని కౌన్సిలర్లు ఆరోపించారు. న్యాయ విచారణ జరిపి దుర్వినియోగమైన సొమ్మును కక్కిస్తామన్నారు. స్థానికంగా జరిగిన నిధులు దుర్వినియోగంపై డీఈ కమిషనర్, చైర్మన్ను కౌన్సిలర్లు నిలదీశారు. కౌన్సిలర్లకు సమాధానం చెప్పకుండా డీఈ కమిషనర్, చైర్మన్ జారుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కౌన్సిల్ అనుమతి లేకుండా నిధులను ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. అప్పటి సీఎం కేసీఆర్ మున్సిపల్ మాజీ మంత్రి కేటీఆర్ కేటాయించిన నిధులు ఎక్కడికెళ్లాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈరోజు మేము అడిగిన క్వశ్చన్లో ఇలాంటి బడ్జెట్ని ఫోటో షూట్కి 5 లక్షలు, అల్బామ్కి 4,95,000 పెట్టారు కదా, అలాగే బతుకమ్మకి 7,30,000, దసరాకి 6,75,500 అని కూడా ఎలక్షన్ కోడ్ ఉండాలి. ఇవన్నీ పెట్టినందుకు మేము ప్రతి ఒక్క కౌన్సిలర్స్ని మేము ఆమోదించలేకపోతున్నాం. చైర్మన్ సార్ కానీ, ఈఈ గారు కానీ ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. మేము అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ సీరియల్ నెంబర్ బతుకమ్మది 758, 759, 760, 807. దీనిలో బతుకమ్మకు సంబంధించి 7,30,000 అధికారికంగా దుర్వినియోగం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది అని అంటే, మనకి ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది అక్టోబర్ 9th ఈవినింగ్ మొదలైంది. అక్టోబర్ 10th నుండి అమలులోకి వచ్చింది. అయినా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ బడ్జెట్లో ఆమోదించడం జరిగింది. ముందస్తు చర్యగా ఆమోదించినామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఏ విధంగా జరిగిందని చెప్పి ఈరోజు నేను చైర్మన్ గారికి ప్రశ్నించిన, అయినా తన సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారు. ఇందులో సమాధానంగా తను ఏం చెప్పారు అంటే, మేము ఇక్కడ కలెక్టర్ని ఆదేశించి కలెక్టర్ ద్వారా మేము ఇక్కడ సంబరాలు జరిపించాము అన్న చిన్నగా మేము బతుకమ్మ సంబరాలు జరిపించాము అని చెప్పారు. అంత చిన్నగా జరిపించిన సంబరాలు కలెక్టర్ సార్ గారి ఆదేశానుసారం చేశాము అంటున్నారు. ఆ విధంగా చేసిన వారు 7,30,000 అమౌంట్ని ఏ విధంగా చూపిస్తారు? ఇదొకటి. ఇంకొకటి ఏంటిది అంటే, ముందస్తు